హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఆల్రెడీ మీ కింద టైటిల్ చదివే ఉంటారండి. నేను టాప్ అలోవెరా యూజెస్ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అలోవెరా పడిన వాళ్ళందరూ తప్పకుండా ఈ యూజెస్ అన్ని వాడండి. అలోవెరా పడలేని వాళ్ళు ట్రై చేయండి. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తున్నాను. సో ఇవి ట్రై చేయండి. పడకపోవడం అనేది ఎక్కువేం ఉండదు. సో కొన్ని టిప్స్ మీరు యూజ్ చేసి చూడండి, ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పడుతుందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఒకరోజు వాడి పడట్లేదు అనేది ఏమి ఉండదండి. అలోవెరాలో మీరు మంచి ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మందికి పతంజలి అలోవెరా పడకపోవచ్చు, చాలా మందికి ఇంకా వేరే అలోవెరా పడకపోవచ్చు. మీరు డైరెక్ట్ గా అలోవెరా ఏదైతే స్టెమ్ ఉంటుందో ఆ స్టెమ్ వాడండి. అది పడకపోవడం అంటూ ఎవరికి ఉండదు. ఎలాంటి స్కిన్ టైప్ కైనా సరే ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో ఈ యూజెస్ నేను ఏవైతే చెప్తున్నానో ఇప్పుడు, ఈ టాప్ యూజెస్ అనేవి ఎవ్రీ స్కిన్ టైప్ కి మ్యాచ్ అవుతాయండి. ప్రతి స్కిన్ టైప్ కి మీరు ఈ యూజెస్ అన్ని యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్, ఖచ్చితంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, అన్ని స్కిన్ టైప్స్ కి ఈ యూజెస్ అనేది పనికొస్తుంది అనమాట. సో జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. ఈ యూజెస్ అన్ని డిఐవైస్ అనండి, అన్ని హోమ్ రెమెడీసే. చక్కగా ఈ సమ్మర్ లో ఇవి పాటించండి అండ్ మీ స్కిన్ ని హెల్దీగా గ్లోయిగా ఉంచుకోండి. సో టాప్ 1 యూజ్ ఏంటంటే, ఫస్ట్ అలోవెరా తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ అలోవెరా తీసుకోండి. అది మీరు ఏ అలోవెరా అయినా పర్వాలేదు, ఎనీ ప్రొడక్ట్ అయినా పర్వాలేదు, లేదంటే స్టెమ్ నుంచి తీసుకున్నా పర్వాలేదు. 1 అలోవెరా జ్యూస్ అండ్ రా మిల్క్ తీసుకోండి. రా మిల్క్ అంటే మీకు తెలుసు కదా, వితౌట్ బాయిల్ చేయక ముందు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రా మిల్క్ తీసుకోండి. అండ్ అనదర్ 1 రోజ్ వాటర్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్. ఇదేమవుతుందంటే మీకు క్లిన్జింగ్ లోషన్ లాగా తయారవుతుంది అనమాట. సో ఈ తయారైన లోషన్ ని ఫస్ట్ క్లిన్జింగ్ చేసుకోండి. అంటే మీ స్కిన్ కి క్లిన్జర్ లా పనిచేస్తుంది. ఇది ఈ అలోవెరా మిక్స్ అనేది మీకు క్లిన్జర్ లాగా ఈ లోషన్ పనికొస్తుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుందండి. మీ స్కిన్ కి బ్రైట్నింగ్ ఇస్తుంది. ఫస్ట్ స్కిన్ ని క్లీన్ చేసేస్తుంది. మొత్తం ఏదైతే డెడ్ సెల్స్ కాదు, సంథింగ్ లైక్ ట్యాన్ ఉన్నా, మీరు బయట నుంచి వచ్చినా, మీకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెమట పడుతుంది, దాని వల్ల మీకు ఎన్నో క్రిములు, కీటకాలు ఇవన్నీ మీ ఫేస్ లో ఉండిపోతాయి అనమాట. సో అదంతా మనం డైలీ వైజ్ లో మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. అండ్ నెక్స్ట్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే డేకి 3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే డేకి 2 టైమ్స్ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. టాప్ 2 ఏంటంటే టోనర్. మనం అలోవెరాతో టోనర్ ఎలా తయారు చేసుకుంటాం? ఒక గ్రీన్ టీ పౌచ్ ఉంటుంది కదా, సో ఆ పౌచ్ ని కొంచెం వాటర్ లో నానబెట్టండి. ఆ గ్రీన్ టీ వాటర్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఆ వాటర్ ని అలోవెరా జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జ్యూస్ తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేయండి. అది మిక్స్ చేసిన తర్వాత ఒక కాటన్ వైప్ తీసుకోండి. అది తీసుకొని జస్ట్ మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. టోనర్ మీరు ఎలా అయితే యూజ్ చేస్తారో సేమ్ అలానే ఈ అలోవెరా టోనర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో క్లిన్జింగ్ అయిపోయింది, టోనింగ్ అయిపోయింది. ఇప్పుడు స్క్రబ్బింగ్ లోకి వెళ్ళిపోదాం. సో అలోవెరా స్క్రబ్బింగ్ అనేది చాలా ఈజీ అండి. ఏం లేదు, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా తీసుకోండి అండ్ కొంచెం సాల్ట్ తీసుకోండి, అంతే. జస్ట్ అలోవెరా అండ్ సాల్ట్ మీకు ఈజీగా స్క్రబ్బింగ్ కింద బాగా పనికొస్తుందండి. ఈవెన్ దో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు స్క్రబ్బింగ్ అనే ఆప్షన్ వాడలేరు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటది కాబట్టి. స్క్రబ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే పోర్స్ ఓపెన్ అయిపోతే సో పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. సో అలా కాకుండా ర్యాషెస్ వచ్చేస్తాయి. సో అలా ఏం అవ్వదండి. అలోవెరా అండ్ సాల్ట్ కలిపి ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇది బాగా మనం ఫేస్ కి స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా మన ఫేస్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది ఈ సమ్మర్ లో, ఎందుకంటే మనకి చెమట రంధ్రాలు అనేది ఓపెన్ అయిపోతాయి కాబట్టి అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆ మొత్తం డస్ట్ అంతా ఆ ఓపెన్ పోర్స్ లోకి వెళ్ళిపోయి అది అలానే ఉండిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి బ్లాకిష్ అనేది స్టార్ట్ అయిపోతుంది మన స్కిన్ లో. సో ఎప్పటికప్పుడు మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి స్క్రబ్బింగ్ చేసుకుంటూ.
సో ఈ స్క్రబ్బింగ్ అనేది సమ్మర్ లో ఖచ్చితంగా వాడండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అయితే ఇది చాలా బాగా పనికొస్తుంది. ఇంకా ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ కైనా కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే యాక్నీ ప్రో స్కిన్ కి అలోవెరా ఎలా పనికొస్తుంది, చాలా సింపుల్ అండి. ఈ యాక్నీ ప్రో స్కిన్ ఏంటంటే జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా తీసుకోండి, కొంచెం టూత్ పేస్ట్ తీసుకోండి, ఆ రెండు బాగా మిక్స్ చేయండి. ఎక్కడైతే మీకు యాక్నీ ఉంటుందో ఫేస్ అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కడైతే మీకు యాక్నీ ఉంటుందో జస్ట్ అక్కడక్కడ మీరు అదే పెట్టుకోవాలన్నమాట. జస్ట్ అది 15 to 20 minutes అయిన తర్వాత దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అలా మీరు రెగ్యులర్ గా మీరు ఒక 10 days to 15 days అలా వాడితే మీ యాక్నీ అనేది కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. అండ్ డార్క్ స్పాట్స్ కూడా మొత్తంగా క్లియర్ అయిపోతుంది. సో చాలా బాగుంటుందండి. యాక్నీ ప్రో స్కిన్ కూడా చాలా మంది నన్ను పింపుల్స్ కోసం చాలా రెమెడీస్ అడుగుతున్నారు. సో ఇది ఫాలో అయ్యి నాకు చెప్పండి ఎలా ఉన్నది అనేది. సో ఇప్పుడు హెయిర్ కోసం ఒక 2 టిప్స్ చెప్తాను మీకు. ఈ అలోవెరా హెయిర్ కి మనకి ఎంత బాగా పనికొస్తుంది అంటే, మీరు ఫస్ట్ ప్రీమెచ్యూర్ హెయిర్ కోసం బాధపడుతున్నారా అయితే ఖచ్చితంగా ఇది వాడండి. ఏం లేదండి, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా తీసుకోండి, అండ్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ తీసుకోండి. సో ఈ మూడింటిని కలిపి ఆయిల్ కింద హెడ్ మసాజ్ చేసుకోండి. ఇది జస్ట్ హెయిర్ ఆయిల్ లాగా మీరు హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఓవర్ నైట్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే హెడ్ బాత్ చేసే ముందైనా ఒక 1 hour ముందైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు బాగా హెయిర్ లాస్ కి, డాండ్రఫ్ కి, ముఖ్యంగా ప్రీమెచ్యూర్ హెయిర్ ఎవరైతే ఉంటుందో, అంటే చాలా మంది వైట్ హెయిర్ అయిపోతుంది, గ్రే హెయిర్ అయిపోతుంది అంటున్నారు కదా, సో వాళ్ళకి ఈ రెమెడీ అనేది సూపర్ గా పనికొస్తుంది అనమాట. సో యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ గా అలోవెరా అనేది మన హెయిర్ కి అప్లై చేసేసుకోవచ్చు అండి. ఏ ప్రాబ్లం లేదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితే కనుక ఇంతకు ముందు నా బ్లాగ్స్ లో కూడా నేను చూపించాను. డైరెక్ట్ గా అలోవెరా స్టెమ్ అనేది నేను ఇలా పైన అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. మన హెయిర్ కూడా చాలా సిల్కీగా, షైనీగా, స్ట్రెంగ్తీగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా డైరెక్ట్ గా మనం అలోవెరా డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ లిప్స్ కి ఒకటి చెప్తానండి. అలోవెరా ప్లస్ ఆలివ్ ఆయిల్ ఈ రెండు కలిపి లిప్స్ కి మసాజ్ చేయండి. ఏదైతే మీ డార్క్ లిప్స్ అనేవి ఉంటాయో అది ఖచ్చితంగా రిమూవ్ అయిపోతాయి. ఒక 10 days 15 days లోని మొత్తం అంతా రిమూవ్ అయిపోయి మీకు పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి అన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ బాగా కలపండి. అది జస్ట్ మీ లిప్స్ కి అలా ఒక 5 minutes మసాజ్ ఇవ్వండి. అలా ఒక 10 to 15 days చేయండి. మీ బ్లాక్ లిప్స్ అనేవి పోయి మీకు పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ అలోవెరా టిప్స్ అండి. నేను రెగ్యులర్ గా ఇవన్నీ యూజ్ చేస్తుంటాను. నాకు టైం ఉన్నప్పుడల్లా ఇవన్నీ నేను యూజ్ చేస్తుంటాను. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ ఈ యూజెస్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని మినిమం ఒక 10 to 15 days అయినా మీరు ఖచ్చితంగా డైలీ యూజ్ చేయాలండి. డైలీ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఏదో 1 రోజు 2 రోజు యూజ్ చేయడం వల్ల మీకు ఏ రిజల్ట్స్ ఉండవు. సో మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక మినిమం ఒక 15 days అయినా మీరు డైలీ ఇవన్నీ యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ యూస్ఫుల్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాకు చెప్పండి. అండ్ ఇవన్నీ వాడిన తర్వాత కూడా మళ్ళీ ఈ వీడియో కిందకు వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయండి. అంటే మీకు ఎలా యూజ్ అయింది ఏంటనేది నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.